చాలా పెద్ద మంది సైకోల్ని ఎంతోమంది సైకోల్ని చూసాం కానీ పెనమలూరు నియోజకవర్గంలో అందరికన్నా ఎక్కువగా పెద్ద సైకో ఇక్కడ తయారయ్యాడు. మొదటి నుంచి కూడా రెచ్చగొట్టడం, ఒక శాసనసభ్యుడని కూడా లేకుండా అగౌరవంగా మా మీద దూషించటం, ఉన్నవి లేనివి మాట్లాడి మీడియాలో అతను ఏదో పెద్ద కొండంతో వెలిగిపెట్టినట్టుగా మా మీద బురద జల్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఓపిక పట్టాం. కానూరు అభివృద్ధి చేస్తే దాన్ని అడ్డుకోవడానికి పిటిషన్లు పెట్టాడు. ఒక రోడ్డు వేసేటప్పుడు డ్రైన్ కంప్లీట్ అయినాక రోడ్డు వేస్తే రోడ్డుకి లైఫ్ ఉంటుంది అని చెప్పి కొద్దిగా డ్రైనేజ్ అవసరం ఉండి ముందస్తుగా పనిచేస్తే ఇదిగో పనిచేసిన దానికి టెండర్ పిలిచారని చెప్పేసి అసత్య ప్రచారం. ఈరోజు ఉదయం ఇక్కడ ఎప్పటి నుంచో 82 నుంచి తెలుగుదేశం పార్టీ స్తూపం ఇక్కడ ఉంది. దాని మీద ఇల్లు, చక్రం, నాగలి గుర్తు ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేవి. అలాంటిది ఈరోజు ఉదయం ఇక్కడికి వచ్చి దీన్ని ధ్వంసం చేయడమే కాకుండా రెచ్చగొట్టేటట్టు, నేను పగలగొడతాను, ఎవడొచ్చి ఏం బిగుతాడో చూస్తాను అంటే, ఓర్పుకి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఇప్పుడు మా కార్యకర్తల్ని నేను వెళ్ళి అంతు చూడనంటే రోడ్డు మీద గిడిచి కొడతారు. కానీ నేను ఎక్కడా కూడా ఓర్పుతో సహనంతో మనం బ్యాడ్ అవ్వకూడదు. అతను చేసిన తప్పు మీడియా ద్వారా ప్రపంచానికి తెలియచేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి తొలగించిన చోటే ఇప్పుడు స్తూపం నిర్మాణం చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా, ఇలాంటి చర్యలు కనుక మళ్ళీ చేస్తే చాలా సివియర్గా, ఇప్పుడు చాలా సహనంతో ఓర్పుతో కార్యకర్తలందరూ కూడా నేను చెప్పిన మాట వింటున్నారు. పిచ్చి ఆశాలు ఇస్తే మాత్రం గుడ్డలు ఊడదీసి రోడ్డు మీద నిలబెడతారు. అది తొడలోనే ఉంది. నువ్వు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో. నీ చర్యలు కూడా, ఇలాంటి దుశ్చర్యలు కూడా అదుపులో పెట్టుకో, హెచ్చరిస్తా ఉన్నాం. మెచ్చుకున్నాం, రీల్స్ చూసాం, చాలా సంతోషం. అక్కడ ఆనందిస్తాం. ప్రజల చేత వాళ్ళందరినీ అనవసరమైనటువంటి రాజకీయాల్లో ఇన్వాల్వ్ చేయొద్దు. మళ్ళీ చెప్తా ఉన్నా సోదరులారా, తెలుగుదేశం పార్టీ నాయకులారా, కార్యకర్తలారా, అతగాడి కుమారుడిని మాత్రం ఏ రోజు కూడా విధ్వంసకరమైనటువంటి సంఘటనలోకి తీసుకురాడు. మిమ్మల్ని కేవలం రెచ్చగొడతా ఉన్నాడు. వాళ్ళ కుమారుడిని కేవలం చక్కగా బొమ్మల మీద వేసుకుంటానికి మాత్రమే వాడుకుంటాడు. ఆయన మాయలో పడి మీరు ఈ విధ్వంసాలకు పాల్పడి కేసులు పెట్టించుకొని మీరు ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది అయితే పెట్టద్దు. మేము మీతో గొడవ పడాలని మేము సిద్ధంగా లేము. కానీ మా జోలికి వస్తే మాత్రం ఊరుకునేది, ఉపేక్షించేది 100% ఉండదని హెచ్చరిస్తా ఉన్నా. మా జోలికి వస్తే మాత్రం దెబ్బకి 2 దెబ్బలు ఉంటాయి. మేమైతే ఖచ్చితంగా ఈ విధ్వంసానికి మేము చాలా దూరం. మీరు కనుక మా మీద దాడులు చేస్తే మాత్రం ప్రతి దాడికి కూడా సిద్ధంగా అండి. కాలం ఎప్పుడు మీకు ఉండదు. ఇది మాత్రం హెచ్చరిస్తూ, ఇటువంటి పిచ్చి శాస్త్రాలు ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని మాని సక్రమైన మార్గంలో నడవాలని నేను కోరుకుంటూ మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. నో ఆన్సర్. ఇసుక గురించి అడిగాం, నో ఆన్సర్. వర్కుల గురించి అడిగాం, నో ఆన్సర్. బీఆర్ఎస్ గురించి, బీపీఎస్ఎల్ గురించి, బిల్డింగ్ ప్లాన్ రెగ్యులేషన్ స్కీమ్లో అవకతవకలు ఎత్తి చూపించాం సాక్ష్యాధారాలతో, నో ఆన్సర్. ఎల్ఆర్ఎస్ల గురించి అడిగాం, నో ఆన్సర్. బిల్డింగ్ ప్లాన్లు తప్పులు జరుగుతున్నాయి, మీరు అక్రమార్జన జరుగుతుంది అని మేము అడిగాం, నో ఆన్సర్. దోచుకో, దాచుకో, పంచుకో ఈ ప్రక్రియ తప్పితే ఇక్కడ ఏమీ జరగట్లా. అది మేము అడిగినందుకు వాళ్ళ కోపాలు వస్తున్నాయి. మేము అది అడుగుతున్నందుకు మా మీద రాళ్ళు, రప్పలు, కర్రలు పెట్టి చేయాలనుకుంటున్నారు. మమ్మల్ని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు. మేము దానికేం భయపడేది ఏం లేదు. మీకు ఏది కావాలంటే చేసుకోవచ్చు. ఆయన విచిత్రమైనటువంటి ధోరణి. ఇదిగో మేము ఒక ప్రెస్ మీట్ పెట్టాం, కావాలంటే ప్రెస్ మీట్లో చూసుకోండి. ఈ టెండర్ల రోజుకి వర్కులు అయిపోయినాయి అని చెప్పి మేము సాక్షాత్తు వర్కులు ఎక్కడైతే పూర్తయినాయో అక్కడే తీసుకెళ్ళి మీడియాని చూపించాం. ఇంకా టెండర్ 2 రోజులు ఉందనగానే దీన్నేమంటారు? మరి కళ్ళు మూసుకుని కూర్చోమంటారా? మేము ప్రశ్నించొద్దా? తప్పులు జరిగినప్పుడు ఎత్తి చూపియొద్దా? ఇది తప్పే కదా. ఇది ప్రజల సొమ్ము.
ప్రజల సొమ్ము సంరక్షణ చేయడానికి మాత్రమే నువ్వు నేను ఉన్నాం. అర్థమైందా? ప్రజల సొమ్ముని పరిరక్షించడానికి నువ్వు ఉన్నావు శాసనసభ్యుడిగా, ప్రతిపక్షంగా చూడాల్సిన బాధ్యత నాకుంది. నేను అడిగాను నిన్ను, అడిగాను, ఇవన్నీ అడిగినాయి అందుకే నీ కోపం వస్తుంది మా మీద.